చలికాలం పిక్నిక్ కనిపెట్టిన వాళ్ళు అనాలి. చలికి ఎముకలే గడ్డకట్టేస్తాయి. ఛత్తీస్గఢ్ బిలాయ్‌లోని ఇంత చలైతే తట్టుకోలేము అస్సలు. అంత చలిలోన మా పిక్నిక్. మాకన్నా వయసైన వాళ్ళు చాలా మనిషున్నారు. వాళ్ళు చలికి వణికిపోయి కట్టకట్టేస్తారేమో అని అనుకున్నాము. కానీ మాకన్నా వాళ్ళు 1000 రెట్లు భలే ఎంజాయ్ చేశారు. చూసి ఆశ్చర్యపోయాము. మేము ముందే అనుకుంటాము ముసలి వాళ్ళు అనుకుని, వాళ్ళు చూడగానే మాకు అలానే అనిపించింది. సండే రోజు పిల్లలు వాళ్ళ డాడీ దగ్గర ఉండొచ్చు కదా, మమ్మీలకి ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉంచకూడదని పిక్నిక్ మమ్మీలతో వస్తారు. పిల్లలు కూడా తెలివైన వాళ్ళే అని అనిపించింది. వాళ్ళ డాడీకి ప్రశాంతంగా సండే రోజు ఉంచేశారు. ఏడ్ చేస్తాం, మా ఆడవాళ్ళకి ఎక్కడున్నా తప్పదు, ఈ కష్టాలే అనిపిస్తుంటుంది. వీళ్ళు ఎంత చక్కగా హ్యాపీ హాయ్ హాయ్ అని దిగుతున్నారు కానీ చలికి అస్సలు తట్టుకోలేకపోయాము. కాసేపు అయినప్పటికీ అమ్మో అనుకున్నాము. బాగా చలి వేసింది. పిక్నిక్ అంటే కొంచెం ఎంజాయ్ భలేగా ఉంటుంది కదా. ఎంత వయసు అయిన ఆవిడ బస్ దిగడం అంటే ఎంత కష్టం కదా. ఈ పిక్నిక్ తెలుగు మహిళా మండల్ పిక్నిక్. 500 మనిషి ఒక తెలుగు వాళ్ళం ఒక్క దగ్గరికి చేర్చడం అంటే చాలా గొప్ప విషయం. ఒకరికొకరు ముఖ పరిచయం కూడా లేదు. ప్రతి ఒక్కరం ఎక్కడి నుంచో వచ్చాం. ప్రతి ఒక్కరు ఒక్క దగ్గరికి చేరి భలే ఎంజాయ్ చేసాం మేము. లాంగ్ వీడియో కూడా పెట్టాను. ముందుగా చిన్నగా లైక్ చేయండి. ఇప్పుడు మా గేమ్స్ స్టార్ట్ చేసాయి. గేమ్లోన భలే ఆడుకున్నాం మేము. ఇక్కడ వాటర్ ఫాల్ ఈ పిక్నిక్లో పెట్టున్నారు. పర్వాలేదు, బాగానే ఉంది. చూసాము. 12 గంటలకి ఇలా ఆన్ చేశారు. ఇలా వాటర్ పడుతుంటే ఎంత చక్కగా అనిపించి ప్రతి ఒక్కరు బిజీగా అయిపోయారు. వీడియోలు ఫోటోలు తీసుకొని హడావిడి చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.